दह्रं विपापं परमेश्वभूतो यत्पुण्डरीको पुरमध्यसग्रस्थौ तत्रापि दह्रो गगनौ यशोकस्तस्मिन् यदन्तस्तदपाशितव्यौ यो वेदादौश्वरः प्रोक्तो वेदान्तेजः प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणभारावारभारीणा यमनियमाशरप्राणायामप्रत्याहारधारणाध्यानसमाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्न श्रीशङ्कराचार्य गुरुपरम्परा प्राप्ता षड्दर्शनस्थापनाचार्य व्याख्यानसिंहासनाधीश्वरा सकलनिगमागमसारहृदया साङ्ख्यत्रयप्रतिपादका वैदिकमार्गप्रवर्तका सर्वतन्त्रस्वतन्त्रा आदिराजधानी विद्यानगरमहाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य ऋष्यशृंगपुरपराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकर पादपद्माराधका श्रीमज्जगद्गुरु श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरुकरकमल संजाता श्रीमज्जगद्गुरु श्रीमद्भारती तीर्थ महास्वामिना तत्करकमल संजाता श्रीमज्जगद्गुरु श्रीमद्विधुशेखर भारती महास्वामिनांच दिव्य श्री चरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नमो देव्यै महादेव्यै शिवायै सततो नमः। नमः प्रकृत्यै भद्रायै यदा प्रणतास्मदा करारविन्देन पदारविन्दौ मघारविन्दे विनिवेशयन्तौ वरस्य वत्रस्य पुरेधयानं बालं मुकुन्दो मनसा स्मरामि। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात् सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनीया प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। ॐ ऐं ह्रीं क्लीं सरस्वत्यै नमः। ॐ
హ్రీం క్లీం సరస్వత్యై నమః. తీర్థయాత్ర విశేషాల గురించి సూత మహర్షి సౌనకాద మహర్షులకు చెబుతూ, అందులో ముఖ్యంగా వారణాసి, అందులో మళ్ళీ మణికర్ణికా ఘట్టం. ఈ మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి అనంతరం విశ్వేశ్వర దర్శనం చేసుకున్నటువంటి వాడు సంపూర్ణంగా విశ్వేశ్వర అనుగ్రహం పొందుతాడు. విశ్వేశ్వరుడికి కరుణాసాగరుడు అని పేరు. సముద్రానికి ఎల్లలు లేవు. సముద్రం చాలా విశాలమైనది. సముద్రమునకైనా ఒడ్డుంటుందేమో కానీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి పారము లేదు అన్నారు. అందుకే ఆ మహానుభావుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఏ ఏ కాలాలలో వారణాసిలో ఉంటే ఎక్కువ మంచిది అంటే ఎప్పుడూ మంచిదే, కానీ అందులో మాస శివరాత్రులు, ఇందువారం అంటే సోమవారము, మేష సంక్రమణం మొదలుకొని మీన సంక్రమణం వరకు ఉండే 12 సంక్రమణముల కాలము, ముఖ్యంగా గ్రహణములు, ఇటువంటి కాలములలో గంగా తీరంలో నివసించి మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి భక్తితో సేవిస్తే చాలా మంచిది. 9 సంఖ్యతో కాశీలో నివాసం ఉండడం అత్యంత పవిత్రం అన్నారు. అంటే 9 రోజులు, మళ్ళీ 2 9లు 18, 3 9లు 27, 4 9లు 36, ఇలా 9 సంఖ్యతో వచ్చేటటువంటి దివసములు నివసించడం మంచిది. కొంతమంది ఇప్పటికి కూడా నియమం పెట్టుకుని 9 రాత్రులు కానీ, లేకపోతే 2 9లు కానీ, 9 నెలలు కానీ ఉంటున్నారే. ఇందులో 9 అనేది మాత్రం చెప్పారు తప్ప 9 నెలలు 9 రోజులు ఉండాలనే దానికి మాత్రం శాస్త్రం లేదు. అది మనుష్యుల యొక్క ఆచారం. శరీరంలో ఉన్న నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం నుంచి మన ప్రాణం బయటికి పోతుంది. శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. ఇదిగో ముక్కులు 2, చెవులు 2, కళ్ళు 2, అక్కడికి 3 రెళ్ళు 6. ఇక నోరు 7వది, మలమూత్ర ద్వారాలు 2, ఈ 7 2 9. ఈ 9 రంధ్రాల గుండానే మన శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తోంది. మళ్ళీ ఈ 9 రంధ్రాలలో ఏదో ఒక రంధ్రం నుంచి సమయం వచ్చినప్పుడు ప్రాణం బయటికి వెళ్ళిపోతుంది. నవరంధ్రముల ద్వారా ప్రాణము పోయినంతకాలం మళ్ళీ జన్మ వస్తూనే ఉంటుందట. ఈ నవరంధ్రాల్లో ఏ రంధ్రం నుంచి ప్రాణం పోయినా వాడికి పునర్జన్మ తప్పదు. ఇప్పటికి కూడా అందుకే కొంతమంది చచ్చిపోయేటప్పుడు వారి కర్మయోగం వల్ల ఒక్కొక్క అవయవం నుంచి ప్రాణం విడిచిపెడతాడు. ఒక్కొక్కడు బాత్రూమ్కి వెడతాడు, మూత్ర విసర్జనకి వెళ్ళాడు, డామ్ అన్నట్ట, అంటే వాడికి ఆ మూత్రద్వారం గుండా ప్రాణం పోయింది. ఒక్కొక్కడు మలద్వారం గుండా ప్రాణం విడిచిపెడతాడు, వాడికి ఆ పూటంతా మోషన్స్ అయిపోతాయి, దాంతో ప్రమోషన్ వస్తుంది. ఇక్కడ మోషను, అక్కడ ప్రమోషను. ఇవి అధోద్వారాలు అంటారు. ఈ అధోద్వారాల గుండా ప్రాణం పోయిన వాళ్ళు అస్సలు మాట వరుస కూడా ఉత్తమ లోకాలకు వెళ్ళరు, నరకాలకు పోతారు. అందుకే వాడు బాగా మూత్ర విసర్జన చేస్తూ ప్రాణం విడిచిపెట్టినా, పదే పదే విరేచనముల ద్వారా ప్రాణం విడిచిపెట్టినా, అటువంటి వాళ్ళకి చాలా ప్రాయశ్చిత్త కర్మలు చేయకపోతే వాళ్ళు నరకానికి పోతారు. ఇక కొంతమంది ఆ నోరు తెరుచుకుంటాడు, డామ్ అంటుంది. అందుకే ఆ నోరు ఎంత మూసినా ముయ్యబడదు ప్రాణం పోయేటప్పుడు. అందువల్ల బాగా నోరు తెరుచుకుని శరీరం విడిచిపెట్టాడంటే వాడి ప్రాణం నోట్లోంచి పోయిందని అర్థం. మరి కొంతమందికి చెవిలోంచి రసి వస్తుందండోయ్, ఒక రకమైన రక్తం కానీ లేక రసం కానీ కారుతుంది, అనగా చెవిలోంచి ప్రాణం పోయిందని అర్థం. మరికొంతమందికి ముక్కు రంధ్రాల్లోంచి ద్రవ పదార్థాలు వస్తాయి, అనగా ప్రాణం పోతున్నప్పుడు ముక్కుల్లోంచి ఆ ప్రాణాలు పోయాయి కనుక ముక్కుల్లోంచి ఒక రకమైన రసి కారుతుంది అని అర్థం. ఇంకా కొంతమంది ఉంటారు కళ్ళు అలా తెరుచుకుని ప్రాణం విడిచిపెడతారు. ఇక ఆ కళ్ళు ఎంత ప్రయత్నించండి ముయ్యలే ఉండో, ఈ కళ్ళు తెరుచుకునే ప్రాణం విడిచిపెడతారు. ఏదో ఒక భయంకర సంఘటన వల్ల, కర్మయోగం వల్ల కళ్ళల్లోంచి ప్రాణం పోతుంది. వీటిల్లో ఈ అధోద్వారాలేమో అధమం, నోరు, చెవులు, ముక్కులు మధ్యమం, కళ్ళు కొంత నయం వీటితో పోలిస్తే. కానీ మొత్తం మీద ఈ నవరంధ్రాల్లో ఏ రంధ్రం నుంచి ప్రాణం పోయినా పునర్జన్మ తప్పదు. అలా నవరంధ్రముల నుంచి కాకుండా ప్రాణం ఎలా విడిచిపెట్టచ్చు అని ఒకప్పుడు యోగులంతా శివుడిని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, 9 రాత్రులు విడిచిపెట్టకుండా కాశీలోనే నిద్రించి శివారాధన చేస్తే
సహస్రార కమలం నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది. ఈ 9 రంధ్రాలతో సంబంధం లేకుండా తలకి ఈ పైభాగంలో సరిగ్గా ఈ మూర్ధి స్థానంలో ఓ చిన్న బిందు ఉన్నది. దానినే సహస్రార పద్మము అంటారు. అసలు కపాల మోక్షం ఇక్కడి నుంచి జరిగేది పూర్వం. యోగులు ఈ పైన ఉన్నటువంటి రంధ్రాన్ని భేదించుకుని చిన్న కన్నం చేసుకుని అందులోంచి ప్రాణం విడిచిపెడతారు. భీష్ముడు అలా విడిచిపెట్టాడు. యోగులంతా ప్రాణం అలాగే విడిచిపెడతారు. అందుకే వాళ్ళకి ఈ శరీరంలో ఈ 9 రంధ్రాల్లోంచి ప్రాణం వెళ్ళదు. వాళ్ళ ఈ పైభాగంలో చూస్తే చిన్న కన్నం, సూక్ష్మమైన కన్నం కనబడుతుంది. అది కనపడకుండా ఉంటుంది. అందులోంచి ప్రాణం వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ కన్నం కూడా ఏదో ఇంత పెద్ద భయంకరమైన ఎలక్కన్నలా కనపడదండి. ఉందా లేదా అన్నట్టుగా సూది మొనతో గుచ్చితే ఎంత సన్నని రంధ్రం ఉందో అటువంటి రంధ్రం ద్వారా ప్రాణం పోతుంది. అలా ప్రాణం పోయినవాడు ఉత్తమ లోకాలకైనా వెడతాడు, లేదా మోక్షమైనా పొందుతాడు. అటువంటి వాడికి ఒకవేళ పునర్జన్మ వస్తే వాడు మహానుభావుడే పుడతాడు. వాళ్ళు యోగేశ్వరులు అవుతారు కనుక శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే అన్నారు. యోగభ్రష్టులైనటువంటి వాళ్ళు ఒక ఉత్తమ వంశంలో, సంపదలున్నవాడు, పండితుడు అయిన వాడి వంశంలో పుడతారు. సంస్కారవంతంగా పెరుగుతారు, పవిత్రంగా జీవితం గడుపుతారు, తమ సంపాదన ఉత్తమ కార్యాలకు వినియోగిస్తారు. అటువంటి వాడికి వాక్శుద్ధి కలుగుతుంది. ఈ జన్మలో మళ్ళీ వాడు మహాతపస్సు చేసి పునర్జన్మ లేకుండా చేసుకుంటాడు. అదే కాశీలో మహాసాధన చేస్తే ఇందాక చెప్పినట్టుగా 9 రోజులు అక్కడ నిద్రించి అక్కడ మణికర్ణికా ఘట్టంలో ఒకరోజైనా స్నానం చేసి అనుదినము విశ్వేశ్వర దర్శనం చేసుకొని గంగా స్నానం చేసి గంగా తీర్థం తాగితే నిత్యం అక్కడున్నప్పుడు శివకథలు వింటూ ఉంటే శివనామస్మరణం చేస్తూ ఉంటే అటువంటి వాడికి వాడు ఏ అభ్యాసం చేయకుండానే ఈ పైనుంచి ప్రాణం వెళ్ళిపోతుంది. ఆ దెబ్బకి వాడు మళ్ళీ జన్మెత్తాడు. వాడు సాక్షాత్తు శివగణాల్లో ఒకటైపోతాడు. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీలో మరణిస్తే మోక్షం అని ఎందుకన్నారంటే కాశీలో సాధకుడైన భక్తునికి ప్రాణం ఇలా పోతుంది. అలా పోవాలంటే దానికి ఒక మార్గంట సుస్పష్టంగా 1కి 2 సార్లు చెప్పాడు. గురు కటాక్షం లేకపోతే వాడు వెళ్ళలేడు. ముక్తి పొందాలంటే సందేహం లేకుండా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. గురు కటాక్షం ఉండాలంటే ఆయన మనస్సుకి నచ్చేంత గొప్ప సేవ నువ్వు చేయగలిగి ఉండాలి. ఇక్కడ మళ్ళీ 9 రోజులు ఉండమన్నాం కదా అని ఏమంటే రాత్రిపూట నిద్రపోమన్నారు కదండి 9 రాత్రులు. కాబట్టి పగటిపూట మా ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చా? ఫ్లైట్ ఉంది కాబట్టి పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి డ్యూటీ చేసుకుని మళ్ళీ రాత్రికి ఫ్లైట్ ఎక్కి అక్కడికి దిగిపోయి రాత్రి పడుకుంటే చాలదా అని ఒక ఆయన అడిగాడు. మహామేధావులు వీళ్ళకి అవకాశం ఇస్తే నన్ను కూడా అమ్మేస్తారు, నన్ను కూడా పిల్లల కింద వాడేసుకుంటారు అన్నమాట వాళ్ళు. కాబట్టి 9 రాత్రులు అక్కడ పడుకోవడం అంటే నీవు పగలంతా బయట ఇష్టం వచ్చినట్టు తిరగమని కాదు, పంచక్రోసుల మధ్యలోనే ఉండాలి. కాశీలో పంచక్రోశ యాత్రా విధానం ఉందే, ఈ క్రోసులు దాటకుండా ఉండాలి. అందులో 9 రాత్రులు నిద్రించాలనుకున్నవాడు మాట వరుస కూడా వింధ్యాచలానికో లేకపోతే ఇంకొక ప్రాంతానికో దీనదయాళ జంక్షన్కో ఇంకో చోటకో పగటిపూట అయోధ్యకి వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇక్కడికి రావడాలో చేయకూడదు. ఆ 9 రోజులు అక్కడ ఉండవలసిందే. పంచక్రోసుల యాత్ర చేసిన వాళ్ళకి తెలుస్తుంది, చెయ్యకపోతే తెలుసుకోండి. కాశీలో 5 క్రోసుల ప్రయాణం ఒకటి ఉన్నది. ఆ మార్గములో నుంచి అంగుళం బయటికి వెళ్ళినా వాడు 9 రాత్రులు నిద్రపోనట్టే లెక్క. వాడికి కాశీవాస ఫలితం రాదు. రెండవది, కాశీవాస ఫలితం సంపూర్ణంగా రావాలంటే రెండవది అంటే ఇక్కడ మరొక భావం అని అర్థం, అంతేగాని నెంబర్ 2 అని కాదు. అక్కడ మరొకటి ఏమిటంటే అక్కడ కాశీలో ఉన్నంతకాలం ఆ 9 రోజులు 2 9లో 3 9లో ఆ కాలంలో ఇల్లు మాత్రం మాట వరస కూడా గుర్తుకు తెచ్చుకోకూడదట. అనవసరంగా తాళం వేసి వచ్చాను, పాడు సత్రంలో ఉన్న అపార్ట్మెంట్లో కాపలవాడు ఏం చేస్తున్నాడో, తాళం వేశారో లేదో, లాక్కుందో లేదో అని మళ్ళీ అవన్నీ గుర్తుకొస్తే అప్పుడు కాశీవాసంలో ఉండవు, పాడు సత్రంలో ఉన్నవాడు అయిపోతావు. మనస్సు అక్కడికి అందుకని వెళ్ళకూడదు. అందుకని మాట వరసకు కూడా ఆ సమయంలో ఇల్లు, భార్యాభర్తలిద్దరూ కలిసి పెడితే ఇల్లాలు గుర్తుకు రాదు అనుకోండి. పక్కనే భార్య ఉన్నప్పుడు వేరే ఇల్లాలు ఇంకేం గుర్తుకొస్తుంది అంటే నేను చెప్పేది ఏకపత్ని వ్రతులకి. అందువల్ల వేరే ఇల్లాలే గుర్తురాదు కనుక ఈ ఇల్లు ఇల్లాలు గురించి ఆలోచించడంలో ఇల్లాలు గుర్తురాదు, కానీ ఇల్లు గుర్తుకు రాకూడదు, ధనాలు గుర్తుకు రాకూడదు, ఇన్కమ్ ట్యాక్సులు గుర్తుకు రాకూడదు, ఉద్యోగాలు గుర్తుకు రాకూడదు. ఇంకా కేవలం చిత్తం శివుడి మీదే ఉండాలి. అందుకే
సంపూర్ణ కాశీవాస ఫలితం లభించాలి అనగా 4 నెలల పాటు మేము అక్కడ ఉండిపోతున్నామంటే ఏం ప్రయోజనం లేదట. ఈ 4 నెలలు నా పెన్షన్ పెరిగిందా, డిఏ పెరిగిందా, లేకపోతే మా ఆవిడ పెన్షన్ నాకంటే తక్కువ, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే ఇది ఒక గొడవ, ఆవిడ కంటే ఈయనకి తక్కువ వస్తే ఎంత బాధో. నేను చూస్తూనే ఉంటాను కదా, మాతో పాటు యాత్రలకు వస్తూ ఉంటారంటే మొగుడు పెళ్ళాలు ఇద్దరు రిటైర్ అయిపోయిన వాళ్ళు వచ్చారు ఒకసారి, ఇంకా రోజుకోసారి అనమాట డిఏ దీని మీదే ఆలోచన పాపం కర్మ. కాబట్టి ఉద్యోగం చెయ్యండి, పెన్షన్ సంపాదించండి, కానీ కనీసం 9 రోజులైనా ఈ పెన్షన్ మీద టెన్షన్ పెట్టుకోకండి, దానికి నోమినేషన్ చెప్పేయండి. కాదు ఆ పనులన్నీ పూర్తి చేసుకున్నాకే కాశీకి రా, ఆ పనులు పూర్తి అవ్వడం ఉండవు, చచ్చేదాకా వాటి మీద వ్యామోహం ఉంటుంది. కానీ కనీసము 9 రాత్రులైనా ఈ ధనం మీద, గృహం మీద, బంధువుల మీద ఇటువంటి వ్యామోహాలన్నీ విడిచిపెట్టి పూర్తిగా అక్కడ శివకథలే వినాలి. వినగలరు కొంతమంది. అలా విన్నవాళ్ళకే కాశీమరణ యోగం వస్తుందండి. కొంతమంది యోగ జాతకులు ఉంటారు, నేను చాలామంది చూశాను. మహాదేవ్ గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన మంథన్లో ఉండేవారు, హాయిగా కాశీలో వెళ్ళిపోయాడు ఆయన. ఆయన భార్య ఎంతో ఆనందపడింది, అమ్మయ్య అనుకున్నది. అలాగే ఒక ఆయన పరిమి సాంబమూర్తి గారు, ఆయన పేరు పరిమి సాంబమూర్తి గారు, ఆయన భార్య పేరు భాగ్యలక్ష్మి. వాళ్ళిద్దరూ ఏలూరులో పనిచేశారు. భాగ్యలక్ష్మి గారు అంటే సెంట్ తెరిస్సా కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కూడా చేశారు, గొప్ప పండితురాలు. ఆయన కూడా పరిమి సాంబమూర్తి గారు కూడా చాలా గొప్ప సంస్కారవంతుడు. నాకు కూడా కొంత పరిచయం ఉంది. ఆ దంపతులిద్దరూ కాశీలో ఉన్నారు. మా పాదర్తి బాలకృష్ణ గారి రూము దగ్గరే అదే సత్రంలో ఉండేవారు. 9 నెలలు ఉండాలనుకున్నారు. హఠాత్తుగా నేను ఆయన గదిలోకి అడుగు పెట్టాను, చూశాను కూడాను, సంతోషంగా గడిపారు. సరే కాశీలో ప్రాణం విడిచిపెట్టేశారు. కాశీలో ప్రాణం విడిచిపెట్టడం కోసం ఏళ్ల తరబడి తపస్సు చేసి అక్కడ ఉన్నవాడేమో కాశీలో ఉండలేక గుంటూరు పెళ్ళికి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. మీకు చాలాసార్లు చెప్పారు కదా, ఒక ఆవిడ 30 ఏళ్ల పాటు కాశీలో ఉంది. కాశీలో చచ్చిపోదామని వెళ్ళి ఎవరు పిలిచినా విజయవాడ రాలేదు. ఆవిడ పాపం విజయవాడ ఆవిడ 30 ఏళ్ల తర్వాత మనవరాలు బతిమాలి, ఎన్నాళ్ళు లేని ప్రాణం ఇప్పుడేం పోతుందిలే పెళ్ళికి రా అంటే పాపం విజయవాడ పెళ్ళికి వచ్చి పెళ్ళిలో బాత్రూములో చచ్చిపోయింది. కాశీలో మణికర్ణికలో బాత్రూములో చచ్చిపోతే పర్వాలేదు, మణికర్ణికలో బాత్ చేస్తూ పోలేదు. ఇక్కడ బాత్ మే బూత్ అని బాత్తులో ఆడుకుంటూ పోయింది పాపం అది బాత్రూంలో. ఇది యోగం. కానీ ఈ సాంబమూర్తి గారు మహానుభావుడు అవడం వల్ల ఆయనకి ఏ జన్మ సుకృతం ఉందో మరి మహాత్ముడికి టక్కన వెళ్ళిపోయాడు. సరే ఆయనంటూ వెళ్ళిపోయాడు. ఆవిడ ఎంత సంస్కారవంతురాలండి. ఆయన పోయాక అయ్యయ్యో ఆయన పోయారు, మీరు ఎలా ఉంటారని పలకరిస్తే, ఏమండి మేము శరీరం విడిచిపెట్టడానికే కాశీ వచ్చాం, ఆయన అదృష్టవంతుడు, వెళ్ళిపోయారు, తీసుకోకుండా సుఖంగా వెళ్ళిపోయారు, ఎందుకండి దుఃఖించటం అని ఆవిడ మాట్లాడింది. అంటే ఆవిడలో కూడా ఎంత దైవశక్తి ఉందో ఆలోచించండి. ఏ మాత్రం దుఃఖించలేదు. ఏదో ఒకనాడు విడిచిపెడతాం ప్రాణం, రిటైర్ అయిపోయాం, అదేదో ఇంకో చోట చచ్చిపోయే బదులు కాశీలో పోవాలని వచ్చాం, ఆయనకు అదృష్టం బాగుంది వెళ్ళిపోయారు అన్నది ఆవిడ. అలాంటి వాళ్ళని తలుచుకున్నప్పుడు మనకి ఎంత ఆనందం కలుగుతుంది. అటువంటి పుణ్యాత్ముల్ని తలుచుకోవాలి మనం. అది వాళ్ళకి యోగం. అంటే ఆయనకు అక్కడ ప్రాణం పోయిందంటే ఉన్నంతకాలం ఆయన పాత విషయాలు గందరగోళాలు తలుచుకోలేదు. రోజు శివనామస్మరణం చేశారు, శివకథ విన్నారు. నేను అక్కడ శివపురాణం చెబుతూ ఉంటే, కాశీఖండం చెబుతూ ఉంటే వినడానికి వచ్చారు వీలున్నంత వరకు. హాయిగా వెళ్ళిపోయారు ఆయన. నేను చెప్పానుగా, ఎవడైనా ఏదో ఒకనాటికి వెళ్ళిపోతాడు. ఎవరికి వారే ఏదో నాటికి ఎరుగము ఎటకో ఈ బదిలి 3 దినాల ముచ్చటయే ఈ లోకములో మనమజిలి. ఎంత అందమైన పాటలండి ఆ రోజుల్లో పాతక వాళ్ళు రాసినవి. వేదాంత రహస్యాలు చిన్న చిన్న పాటల్లో రాశారు. కాబట్టి ఎవరిదాన్ని వాడు వెళ్ళిపోవాల్సిందే. మా ఆవిడ లేకపోతే నేను ఉండలేనండి, మా ఆయన లేకపోతే ముద్ద దిగదండి అన్నవాళ్ళు ఆయన పోయిన తర్వాత 30 ఏళ్ళుగా తింటున్నారు ముద్ద. మా ఆయన లేకపోతే ఎలా బతకడం, ఇడ్లీ కలిసి తినేవాళ్ళం, ఇప్పుడు ఎలా తింటాం అన్నావిడ. ఇదివరకు ఇద్దరు 12 ఇడ్లీ చెరు 6 తినేవారు, ఇప్పుడు 12 ఆవిడే తింటుంది. ఎవడి కోసం ఎవడు బతుకుతాడు, ఎవడాగుతాడు. కాబట్టి సందేహం లేకుండా ఆవిడ పోతే ఈయన ఉండక తప్పదు, ఈయన పోతే ఆవిడ ఉండక తప్పదు. ఎవరితో ఏ సంబంధము లేదు. ఏదో కర్మబంధం వల్ల కొంతకాలం భార్యగా, భర్తగా, పిల్లలుగా, జల్లలుగా వచ్చి తర్వాత ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతాం. ఈ వెళ్ళిపోయేలోపు
జ్ఞానంతో బ్రతికితే ఉన్నంతకాలమైన తీర్థయాత్రా స్థలములో లౌకిక విషయాలు, పాత గొడవలు, లేనిపోనివి ఆలోచించకుండా ఉంటే అప్పుడు సుఖంగా మానవుడు ప్రాణం విడిచిపెడతాడు. సకల పాపాలకి ప్రాయశ్చిత్తం అవుతుంది, ముక్తి పొందుతాడు. అలా ముక్తి పొందడం కోసం నవరంధ్రముల నుండి ప్రాణం పోకుండా పైన ఉన్న సహస్రార కమలం నుండి ప్రాణాన్ని విడిచిపెట్టడం కోసమని కాశీలో 9 రాత్రులు నివసించండి అన్నారు. 9 రాత్రులు అనగా ఆ 9 రోజులు పగలు రాత్రి అనే తేడా లేకుండా పంచక్రోశులు దాటకుండా భగవత్ కథలు వింటూ భగవన్నామ స్మరణం చేస్తూ కాలక్షేపం చెయ్యాలి. ఇది జరగాలంటే కూడా ఏం చేయాలో మళ్ళీ చెప్పారు. కాశీ యోగం, కాశీ మరణయోగం, కాశీ నివాస భాగ్యం ఇవి లభించాలంటే అప్పుడప్పుడు అన్నాభిషేచనం చెయ్యాలి. అన్నం చాలా గొప్పది. ఈ అన్నాన్ని ఎలా అభిషేకించాలో నిన్న కూడా చెప్పారు కదా మీకు. శివలింగాన్ని తెల్లని అన్నంతో, పులిహారతోటి, హరిద్రాన్నంతో, పాయసాన్నంతో, ఇటువంటి వాటితో దధ్యన్నంతో అభిషేకం చేసి తామింత తిని తొలగి పెడితే ఎన్నో లాభాలు. సంకల్పం చెప్పుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి. అందులో ప్రధానం ఏంటంటే ఆచమనం. అది అందరం చేసేవలసిందే. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని ఆచమనం చేయటం, గోవిందనామాలు చెప్పుకోవడం. ఆ తర్వాత ఉత్తిష్టంతు భూత పిశాచ మంత్రం చెప్పుకోవటం, ప్రాణాయామం చేయటం, మమ ఉపాత్త సమస్త దురితక్షే ద్వారా అనే సంకల్పాన్ని చెప్పుకుంటూ అందులో ఏమని చెప్పాలట అన్నాభిషేచనానికి ముందు? అగమ్యాగమన దోష పరిహారార్థం, అంటే పొందకూడని స్త్రీని పొందడం వల్ల వచ్చిన పాపం పరిహారం అవ్వడం కోసము. కొంతమంది స్త్రీలతో సాంగత్యం మహాపాపం అన్నారు. నీచ స్త్రీ సాంగత్యం మహాదోషం. ఆ దోషానికి ప్రాయశ్చిత్తం అన్నాభిషేచనం. అందుకని దాన్ని అగమ్యాగమనము అనగా వెళ్ళకూడని స్త్రీతోటో పురుషుడితోటో వెళ్ళడం వల్ల వచ్చే పాపం పోవటం. అభక్ష్యభక్షణ దోష పరిహారార్థం, తినకూడనివి తినడం వల్ల వచ్చేటటువంటి పాప పరిహారం. కొన్ని పదార్థములు అటు సూర్యుడు ఇటు పొడిచినా తినరాదు, అది నియమం. అందులో గోమాంసం తిన్న పాపానికి ఈ ప్రపంచంలో ఇక ప్రాయశ్చిత్తమే లేదు పొమ్మన్నారు. గోమాంస భక్షణం పరమభయంకరం. అసలు మాంసమే వద్దన్నారు. సరే, పూర్వజన్మయోగం వల్ల ఆ అలవాటు పడిన ప్రాణం విడిచిపెట్టకపోవచ్చు. కానీ గోమాంసం, పంది ఈ రెండూ కూడా మహాపాపాలకి దారితీస్తాయి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా గోమాంస భక్షణ పాపం తొలగదు. ఇలా కొన్ని తినకూడనివి, ఇక కొన్ని తాగకూడనివి, ఇటువంటి పాపాలకి ప్రాయశ్చిత్తం అన్నాభిషేచనం కనుక ఏమని చెప్పాలన్నమాట? అగమ్యగమన దోష పరిహారార్థం, అభక్ష్యభక్షణ దోష పరిహారార్థం, ప్రాయశ్చిత్తార్థం శ్వేతాన్నాభిషేచనం కరిష్యే అని ముందు తెల్లని అన్నంతో అభిషేకించాలి. ఆ తర్వాత అన్నం తీశాక ఒకేసారి హరిద్రాన్నంతో అభిషేచనం, అంటే పులిహారతో అభిషేచనం. మళ్ళీ పులిహార అయిన తర్వాత తీసి శుభ్రం చేసి శివలింగాన్ని ఎప్పటికప్పుడు ఒక అన్నం తర్వాత మళ్ళీ అన్నంతో అభిషేకం చేసే ముందు శుభ్రంగా కడిగేయాలట. పూర్తిగా నీళ్లతో ప్రక్షాళన చేయాలి. అలా నీళ్లతో ప్రక్షాళన చేయకుండా ఆ పాత అన్నపు మెతుకులు ఉండగా అభిషేకం చేస్తే మళ్ళీ అది సంపూర్ణ ఫలితం ఇవ్వదు. దోషం అనలేదు కానీ సంపూర్ణ ఫలితం ఇవ్వదు. తెల్లని అన్నంతో అభిషేకం చేసాం, మళ్ళీ కడిగేసి గుడ్డతో తుడిచేయాలి, పాత మెతుకులు లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పులిహారతో అభిషేకం చేయాలి, మళ్ళీ కడిగేసి శుభ్రమైన ఒక గుడ్డతో, తడిగుడ్డతో తుడిచేయాలి. ఆ తర్వాత పాయసాన్నంతో అభిషేచనం చేయాలి. చేస్తే పరమ నీచ స్త్రీలతో సంపర్కం ఉన్న పాపము, అత్యంత అపవిత్ర వస్తువులను భోజనం చేసిన పాపము, పరమ నీచులతో సంభాషించడం వల్ల వచ్చే పాపము, నిరంతరం గురునింద చేసిన పాపాత్ములతో తిరగడం వల్ల వచ్చే పాపం కూడా పోతున్నట్టండి. గురునింద పాపానికి ఎలాగో ప్రాయశ్చిత్తం లేదు, కానీ గురునింద చేసిన వాడితో తిరగకూడదు. మీలో ఎవరైనా గురువుగారిని తిట్టారు, నీ మొహం తగలయా, నువ్వు దుర్మార్గుడు, నువ్వు పాపిష్టాడు అని కామెంట్ పెట్టారు అనుకోండి, అటువంటి పాపాత్ముడికి వచ్చే పాపం కంటే వాడితో తిరిగిన వాడికి ఎక్కువ పాపంట. అందువల్ల పాపాత్ముడి కంటే పాపాత్ముడితో స్నేహం చేసిన వాడు ఎక్కువ పాపం పొందుతాడు. మొన్న మొగుడిని చంపింది ఎవరితో ఒక ఆవిడ. ఆ చంపినవాడితో తిరగడం వల్ల వాడిని కూడా దోహేశారు, హత్య అనేటటువంటి దోషంలో ఇరికించి. అవునా? దొంగాడి పక్కనుంటే వీడిని దొంగాడు అంటారు. అలాగే పుణ్యములు చేసినటువంటి వాడితో తిరిగితే పుణ్యఫలము, పాపాత్ములతో తిరిగితే పాపఫలం మనం కూడా అందుతాం.
అందుకని ఏ భక్తుడో వందే గురు పదద్వందం అని అన్నాడు అనుకుందాం కాసేపు, వాడితో తిరిగితే మీకు కూడా గురువు గారిని పూజించిన ఫలితం వస్తుంది. అదే గురువు గారిని ఎవడో తిడుతూ ఉంటే భలే తిట్టేవరా, నేను తిట్టాలనుకున్నా నువ్వు తిట్టేసేవరా అన్నావా, వాడికంటే వీడు ఎక్కువ పాపం పొందుతాడు. అందువల్ల స్నేహము చేయకూడని వాళ్లతో తిరగకూడని వాళ్లతో తిరగడం వల్ల వచ్చినటువంటి పాపము కూడా ఈ అన్నాభిషేచనం వల్ల తొలగిపోతుంది. అసలు అన్నాభిషేచనం ఎంత గొప్పదండి. అది కూడా ఇప్పుడు అప్పుడు లేకుండా ఎప్పుడు చేయమన్నాడు, కానీ కొన్ని కాలములలో చేస్తే మరింత ఫలితం ఎక్కువ ఉంటుంది. రాహుకాలంలో చేస్తే ఎక్కువ లాభం. రాహుకాలాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో పంచాంగంలో చెబుతారు. అందులో సోమవారం నాడు రాహుకాలం ఇంకా మంచిదండోయ్. సోమవారం నాడు నక్షత్రంతో సంబంధం లేదట, కేవలం రాహుకాలంలో అన్నాభిషేచనములు చేసుకుంటే సాధారణంగా సోమవారం నాడు 7:30 to 9 గంటల మధ్యలో రాహుకాలం ఉంటుంది. సూర్యోదయ సూర్యాస్తమయాలను బట్టి కొంచెం అటు ఇటులో ఆ కాలంలో కనుక ఈ అభిషేకం చేసుకోగలిగితే వాడు ఎన్ని రకాల నీచ సంపర్కములు చేసినా, ఎన్ని రకాల నీచ పదార్థములు తిన్నా, ఎటువంటి నీచులతో స్నేహం చేసినా, వినకూడని విన్నా వాటికి ప్రాయశ్చిత్తం అయిపోతుంది. మళ్ళీ చేయకూడదు. చేసి మళ్ళీ మర్నాడు ఐశ్వర్మ చేతిదే బాగుంది, నెక్స్ట్ సోమవారం అభిషేకం చేసుకుందాం కాబట్టి మళ్ళీ పాపం చేద్దాం అనుకోకుండా నిరంతరాయంగా మళ్ళీ మేము ఎప్పుడు ఇటువంటి పాపము చెయ్యము అనుకోవాలి వాడు. సరే, తదనంతరం ఏం చేయాలి? అభిషేకం చేయగా వచ్చిన అన్నాన్ని, ఈ తెల్లని అన్నము, ఈ పులిహోర, ఈ పాయసము, ఇటువంటి వాటిని కొద్దిగా తాము ప్రసాదంగా తిని తమ శరీరములకు ఎంత పడితే అంత, కొద్దిగా అన్నం కదా అని మళ్ళీ 2 మెతుకులు తినమని కాదు. ఒక్కొక్కళ్ళు అదృష్టం కేజీ అన్నంతో భోజనం చేయగలరు. కేజీంపావు బియ్యంతో తయారు చేసిన పులిహోర వాడు ఒక్కడే తినేసి మధ్యాహ్నం భోజనం చేయలేక పడుకోవచ్చు, అది వేరే విషయం. అది తిన్న వెంటనే కళ్ళు తిరిగాయని వెళ్ళి పక్కన పడుకోవచ్చు, అది ఇంకో అదృష్టం. అది ఒక్కొక్కళ్ళు తినగలరు. ఒక్కొక్కళ్ళు పాయసం గుండిగడు తినగలరు. పాపం కొంతమంది ఒక మెతుకే తినగలగరు. అందువల్ల వారి వారి శక్తిని అనుసరించి ఎంతో కొంత ప్రసాదం సేకరించి మిగిలిన దానిని భక్తులకు మాత్రమే ప్రసాదముగా ఇవ్వవలెను. భక్తి కలిగిన వాడికి, ఆసక్తి కలిగినటువంటి వాడికి, దాని మీద నమ్మకం ఉన్నవాడికి ఇవ్వాలి తప్ప బాబోయ్ నాకు వద్దన్నవాడికి పొరపాటు కూడా ఇవ్వకండి. కొన్ని ప్రసాదాలు వద్దన్నవాడికి ఇవ్వడం కూడా దోషమే. ఒక్కొక్కడు ఉన్నాడు వాడి కర్మ దానిమ్మకే పడదు, ఏం చేస్తాం? బాబోయ్ దానిమ్మకే వద్దంటాడు. ఒక్కొక్కడు ఉంటాడు నాకు మామిడికే పడదంటాడు, వాడికి మామిడికే ఇవ్వకూడదంతే. ఒక్కొక్కడికి పులిహార పడదు, అటువంటి వాడికి కేవలం ఒక్క మెతుకే పెట్టి బాగా తినగలిగిన వాడికి కొంచెం ఎక్కువ పెట్టగలుగుతాం. ఇప్పుడు అలాంటి కుర్రాడు ఉన్నాడు కూడా, వాడు కేజీ తిన్నవాడికి వచ్చే నష్టం ఉంది, 10 సార్లు అటు ఇటు పరిగెడతాడు. లేదా కడుపులో పడాక పడకపోతే 10 సార్లు వేరే చోటికి పరిగెడతాడు. ఏదైతేనే మొత్తం మీద వాడికి ఇష్టమైనంత వరకు ప్రసాదం పెట్టమన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా ప్రసాదమును కళ్ళకు అద్దుకునే తినాలట. శివప్రసాదం దొరకగానే ఏం చేయాలి? దాన్ని ఇలా కంటికి అద్దుకుని అప్పుడు భోజనం చేయమన్నారు. అంతేగాని ఇవ్వగానే బాగుందని గడుక్కుని వేసేసుకోకూడదు. వినయముతో కంటికి అలా అద్దుకుని శ్రద్ధతో స్వీకరించవలెను. ఈ పుణ్య కార్యక్రమములు కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని అందిస్తాయి. అనగా ఇలా అన్నాభిషేకాలు చేయడం వల్ల, ప్రసాదం తినడం వల్ల, భక్తులకు ఇవ్వడం వల్ల ఈ పుణ్యం ఏమవుతుంది? అయితే ఈ జన్మలో మోక్షం ఇస్తుంది. కానీ ఈ జన్మలో మోక్షానికి వాడు అనర్హుడైతే అటువంటి వాడిని నరకానికి పంపకుండా స్వర్గం వంటి ఉత్తమ లోకాలకి పంపి వచ్చే జన్మలో అతడు కాశీలో మరణించే యోగం ఇస్తుంది. అదేనా చాలు కదా. వచ్చే జన్మలోనైనా కాశీ యోగాన్ని పొందగలుగుతాడు వాడు. అందువల్ల కొన్ని చోట్లు ఉంటాయి, ఆ చోట్లు వెంటనే మోక్షం అవ్వకపోయినా రాబోయే కాలంలో కాశీ మరణ యోగాన్ని ఇస్తాయి. తద్వారా మోక్షాన్ని పొందగలుగుతాం. అందువల్ల మానవుడు ఇటువంటివన్నీ గురువుల యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే తెలుసుకోగలడు గనక సందేహం లేకుండా వీలున్నప్పుడల్లా గురుధ్యానం చేయాలి. ఇప్పుడు ఇంతవరకు మీరు చూశారు కదా, ఎప్పుడైనా పురాణం చెబుతున్నప్పుడు గురువుగారు వందే గురు పదద్వందం అనకుండా పురాణం మొదలుపెట్టారా? ఎందుకంటే ఎవరికైనా వారి గురువుల మీద భక్తి ఉండవలసిందే. నాకు నా గురువు మీద, మా గురువు గారికి వారి గురువు మీద, అలాగే నా శిష్యులకి నా మీద, ఆ శిష్యులకి వాళ్ళ మీద, అలా ఉండాలి. అదొక పరంపర. అదే వందే గురు పరంపరాం అన్నారు. గురు పరంపరాం, గురువుల యొక్క పరంపర అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చేటటువంటి గురువుల యొక్క సమూహాన్ని పరంపర అంటారు. ఇది ఆకారాంత స్త్రీలింగం. ఈ పరంపరను గురించి వందే నమస్కరిస్తున్నాను అని అర్థం అన్నమాట. గురువుగారి కాళ్ళట
ఒక కాలేమో ఎరుపుట, ఒక కాలు తెలుపుట. ఎక్కడ అలా ఉంటాయండి? చూడండి ఒకసారి, నా కాళ్ళు చూడండి. 2 కాళ్ళు అయితే ఎర్రగా లేకపోతే తెల్లగా ఉంటాయి. ఒక కాలు ఎర్రగా ఒక కాలు తెల్లగా ఎలా ఉంటుంది? వందే గురు పదద్వంద్వం. గురువుగారి 2 కాళ్ళకి నమస్కరిస్తున్నాను. అవి ఎటువంటివి? అవాంగ్మానస గోచరం, వాక్కుకి మనస్సుకి కనపడవట. అంటే గురువుగారి పాదాల మహిమ ఎంత గొప్పది, మాటలతో వర్ణించడానికి వీలు కానంత గొప్పవన్నమాట ఆ పాదాలు. మాటలతోటి అబ్బా గురువుగారు మీ పాదాలు గొప్పవి, మీ పాదాలు గొప్పవి అని ఎంతసేపు వర్ణిస్తాడు? వాక్కుకి పాండిత్యానికి ఈ పాదాల మహిమ అర్థం కాదు. పోనీ కళ్ళు మూసుకుని మనస్సులో ధ్యానం చేద్దామంటే మనస్సుకు కూడా దొరకడాయన. కాబట్టి వాక్కుకి మనస్సుకి కూడా దొరకనంత గొప్ప మహిమ కలిగినవి గురుపాదములంటే. రక్త శుక్ల ప్రభామిశ్రం, రక్త ఎర్రగా, శుక్ల తెల్లగా ఉన్న ప్రభా కాంతితో మిశ్రం కలిసి ఉన్నాయి. గురువుగారి కాళ్ళు ఒక కాలు ఎరుపు, ఒక కాలు తెలుపు, ఈ విధంగా తెలుపు ఎరుపు రంగుల్లో మెరిసిపోతున్నాయి అన్నాడు ఆయన. ఇక్కడ మనకు అనుమానమే రావాలి, ఎందువల్ల అలా అన్నారు అంటే గురువుగారిని ఇద్దరితో పోల్చారు. ఒకటి పార్వతీ పరమేశ్వరులు. పార్వతీదేవి కాలు, అరికాలు ఎర్రగా తామర పువ్వులా ఉంటుంది, అమ్మవారి పాదం పద్మంలా మెరిసిపోతుంది. శివుడు తెల్లగా ఉంటాడు, అందువల్ల శివుడి కాలు కూడా అరికాలు కూడా తెల్లగా ఉంటుంది. శివుడు అర్ధనారీశ్వరుడు, సగం పార్వతి సగం శివుడు. కుడివైపంతా శివుడు, ఎడంవైపు అమ్మవారు ఉంటారు. ఎడంవైపున్న కాలు ఎర్రగా ఉంటుంది. ఎప్పుడైనా అమ్మవారి కాళ్ళు చూడండి, ఎర్రగా ఉంటాయి తామర పువ్వులాగా. కుడివైపున్న కాలు శివుడిది అవడం వల్ల తెల్లగా ఉంటుంది. అంటే గురువుగారు పార్వతీ పరమేశ్వరుల యొక్క అర్ధనారీశ్వరుల యొక్క స్వరూపము. అమ్మవారు మాయ, అయ్యవారేమో పురుషుడు. ఈ మాయతో కూడిన ప్రకృతితో కూడిన పురుషుడే ఈ గురువుగారి యొక్క రూపము. అమ్మ అయ్య కలిసి ఉన్నవాడే గురువు అంటే అని అర్థం అన్నమాట. ఇక రెండవది ఏమిటి? గురువుగారు హరిహర స్వరూపం, హరిహర అద్వైత తత్వం. విష్ణువునకు శివునికి తేడా లేదు, మూర్ఖులు కొట్టుకుంటున్నారు తప్ప విష్ణువైనా శివుడైనా ఒకడే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణురు విష్ణుశ్చ హృదయం శివ అని వేదమే చెబుతున్నది. అందువల్ల భగవంతుడైన విష్ణువు శివుడు కలిస్తే గురువుగారి రూపంలో ఉన్నారు. విష్ణువు శివుడు కూడా అర్ధనారీశ్వరులాగా సగం విష్ణువు సగం శివుడు ఉంటారు. దాన్ని ఏమంటారు? హరిహర రూపం. ఇప్పటికి కూడా నెల్లూరులో హరిహర రూపం ఉన్నది. నెల్లూరులో ఉన్నవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఎప్పుడైనా వీలుంటే అక్కడికి వెళ్ళండి. అక్కడ తిక్కన గారు ఆ హరిహరుణ్ణి పూజించి భారతాన్ని ఆయనకు అనువాదం చేసి అంకితం ఇచ్చాడు. అందుకే తిక్కన గారి భారతంలో మొదటి పద్యంలో శ్రీయన్న గౌరినా బర్రగు చెల్వకు చిత్తము పల్లవింప భద్రాయితమూర్తి అయి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయని పల్కెడు భక్తజనంబు వైదిక ధ్యాయితకెచ్చమెచ్చు పరతత్వము కొల్చెద ఇష్టసిద్ధికి. శ్రీ అని ఒక ఆవిడ పిలువబడింది, ఇంకొక ఆవిడ గౌరీ అని పిలువబడింది. లక్ష్మీదేవిని వక్షస్థలం మీద, పార్వతీదేవిని శరీరంలో సగభాగంలోనూ నిలబెట్టుకొని హరి హరుడు అనే పేర్లు పొంది 2 రూపములను చెరిసగం చేసుకుని హరిహరము అనే ఒక రూపము ధరించి వేదమంత్రములతో తమను స్తుతించేటటువంటి భక్తులను అనుగ్రహించే విష్ణు రూపాయ నమశివాయ అనే ధ్యానముతో అందరి యొక్క పొగడ్తలందుకునే స్వామివారిని నేను ధ్యానిస్తున్నాను, ఆయన నాకు అభీష్ట సిద్ధి ఇచ్చుగాక అన్నాడు ఆయన. అంటే విష్ణువు సగం, శివుడు సగం. ఈ ఎడం వైపు భాగం అంతా విష్ణువు, కుడివైపు శివుడు. అందుకని భక్తులు ఏమంటారు? విష్ణు రూపాయ నమశివాయ. విష్ణు రూపములో ఉన్న శివుని కొరకు నమస్కారం, శివరూపములో ఉన్న విష్ణువు కొరకు నమస్కారము అని స్తోత్రం చేస్తారు. విష్ణువు రూపంలో ఉన్నప్పుడు లక్ష్మిని, శివుడి రూపంలో ఉన్నప్పుడు పార్వతిని తన భార్యగా ఆయన స్వీకరిస్తాడు. అంతటి మహానుభావుడి రూపం ఎలా ఉంటుంది? ఈ ఎడం వేపంతా సగము విష్ణువు కదా, ఆ విష్ణువు నీలంగా ఉంటాడు. కుడివేపంతా శివుడు తెల్లగా ఉంటాడు. శివుడికి ఆపాదమస్తకం తెలుపు, కానీ విష్ణు అలా కాదు,
అరికాళ్ళు ఎర్రగా తామర పువ్వుల్లో ఉంటాయి. అందుకే కృష్ణుడు ప్రభాస క్షేత్రంలో సోమనాథ క్షేత్రానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో కాలి మీద కాలు వేసుకుని ఊపుతూ ఉంటే ఆయన అరికాలు ఎర్రగా కనపడింది. ఆ ఎర్రని కాలును చూచి బోయివాడు ఏమనుకున్నాడు? అప్పుడే పుట్టిన జింక యొక్క నోరు అనుకున్నాడు. జింక నోరు, అప్పుడే పుట్టిన జింక నోరు ఎర్రగా ఉంటుంది. చిన్నప్పుడు పిల్లల నోరు ఎర్రగా ఉంటుంది, బాగుంటుంది. పెద్దయ్యాక పాచి, చిన్నప్పుడు ఏ పేచి ఉండదు. కానీ చిన్నప్పుడు అందరి నోరు ఎర్రగానే ఉంటుంది. అఫ్కోర్స్ నా నోరు ఇప్పటికి కూడా ఎర్రగా ఉందని కొందరు అంటున్నారు, అది వేరే విషయం. కానీ ఏది ఏమైనా బాల్యంలో ఉన్నప్పుడు పిల్లల నోరు ఎంత ముద్దుగా ఉంటుందండి. పాలనోరు సువాసనతో ఉంటుంది. పెద్దయ్యాక గురువుగారు అని మొహం మీద మొహం పెట్టి కొంతమంది మాట్లాడితే ఒళ్ళు మండిపోతుంది. ఏడాది క్రితం మొహం కడుక్కున్నాడు ఏమిటో వీడు మొహం తగలయ్యా అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. కాబట్టి ఎప్పుడైనా మొహం మీద మొహం పెట్టి మాట్లాడకూడదంటే కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. ఒకవేళ మాట్లాడాలనుకుంటే బయటికి వెళ్ళి బాగా తోముకురండి. నోట్లో 4 ఏలక్కాయలను వేసుకోండి. ఎలకలు కాదు, ఏలకలు వేసుకురండి. అప్పుడు సువాసనతో ఉంటుంది. బయటేమో యామ్ అని మేకని తినేసి వచ్చి ఆ వాసన మొహం మీద పెడితే ఆ మసాలా వాసన ఏం పీలుస్తాం మేము అని నేను అనలేదు, ఇది కూడా వ్యాసుడే అన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ స్వామివారి అరికాలు ఎర్రగా ఉంటే జింకనోరు అనుకున్నాడంటే ఆ కాలు ఎంత ఎర్రగా ఉందో ఆలోచించండి. విష్ణువు యొక్క పాదాలు పద్మాల్లా ఎర్రగా ఉంటాయి అరికాళ్ళు, శివుడి కాళ్ళు మాత్రం తెల్లగానే ఉంటాయి. కాబట్టి రక్త ఎర్రగా సుక్కల తెల్లగా ఉన్నాయంటే ఒకవైపు ఏమో విష్ణువు, ఇంకోవైపు శివుడు. హరిహరుల యొక్క అర్ధనారీశ్వర తత్వం లాంటి అభేదతత్వాన్ని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. అనగా గురువుగారు ఒక కాలు విష్ణువు యొక్క పాదం, మరొక పాదం శివపాదం. గురువుగారు ఒక పాదం పార్వతి, మరొక పాదం శివుడు. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరులు గురువే, శివకేశవులు గురువే. అందువల్ల గురువు పాదమునను రక్త శుక్ల ప్రభామిశ్రము అన్నారు. ఆ పాద మహిమని వర్ణించడం ఎవరి వల్ల కాదు గనక అతర్క్యం, తర్కించడానికి వీలు కానిది. తర్కించుట అనగా ఎస్టిమేషన్ వేయటం. ఆ పాదం ఇటువంటిది అని ఎవడైనా ఎస్టిమేట్ చేయడం కుదరదు. ఇదేమన్నా కాంట్రాక్టుతో బిల్డింగ్ కట్టడమా? ఈ బిల్డింగ్ కట్టడానికి 1 కోటి అవుతుంది, ఫ్లోర్కి 2 కోట్లు అవుతాయి అని ఎస్టిమేషన్ వేయటం తేలిక. ఎందుకంటే కాంట్రాక్టర్లకి తెలుస్తుంది, అందులో కొంత ఎలా మిగలాలో తెలుస్తుంది. కానీ భగవంతుడి కంటే గొప్పవాడైన గురువు పాదపద్మములను ఇంత ఇంత అని వర్ణించి ఊహించడానికి వీలు కాదు గనక ఆ పాదమహిమ అతర్క్యము. అటువంటి గురువు యొక్క పాదములను భక్తి శ్రద్ధలతో పట్టుకున్నటువంటి వాడికి సందేహము లేకుండా ఈ జన్మలోనే కాశీయోగమైనా లభిస్తుంది, లేదా ఉత్తమ జన్మైనా లభిస్తుంది. ఏదైనా మొత్తం మీద వాడు నరకం వంటి భయంకర గతుల నుంచి విముక్తి పొందుతాడు. ఇక మరొక క్షేత్రం ఉన్నది, ప్రయాగాఖ్యం మహాతీర్థం భవరోగస్య భేషజం భరణ్యాం కృత్తికాయాంతు రోహిణ్యాం వా విశేషతః. ప్రయాగము అని ఒక క్షేత్రం ఉన్నది. ఒకప్పుడు అక్కడ బ్రహ్మ 1000 సంవత్సరములు యజ్ఞం చేశాడు. ఒక పక్క నుంచి గంగ, మరో పక్క నుంచి యమున, ఈ 2 అక్కడ కలిసి వెడతాయి. ఆ కలయికని సంస్కృతంలో సంగమము. సంగమము అంటే కలయిక. గంగా యమునల యొక్క సంగమ ప్రాంతం అడుగున కనపడకుండా అంతర్వాహినిగా సరస్వతి అనే నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ క్షేత్రమే ప్రయాగము అని పిలువబడింది. నిజానికి ఒకప్పుడు గంగా యమున సంగమం అనేవారు. కాకపోతే అక్కడ బ్రహ్మగారు 1000 ఏళ్ల పాటు ఆ ఒడ్డున యజ్ఞం చేశాడు. యాగము చేసిన స్థలం. ఆ యాగం ఎటువంటిది? ప్రకృష్టమైన గొప్పదైన యాగం. ప్ర అంటే గొప్పది, ప్ర ప్లస్ యాగము ప్రయాగము అంటే గొప్ప యాగము జరిగిన స్థలం. అది ప్రయాగ అంటే. అంత అందమైన పేరునేమో అలహాబాదు, ఇలహాబాదు, నీ మొహంబాదు, ఆబాదు, ఈ బాదుని మార్చారు. కానీ అందుకని యోగి గారు వచ్చాక మళ్ళీ దాన్ని ప్రయాగంగా మార్చారు. అద్భుతమైనటువంటి దివ్యస్థలం. ఆ ప్రయాగ క్షేత్రంలో కొంతకాలం ఉండడము, తీర్థ స్నానం చేయటం ఉందే, ఇది చాలా యోగం. భవరోగస్య భేషజం అన్నారు దాన్ని. ఈ సంసారం ఒక రోగం. ఈ సంసారం అనే రోగానికి మందు ప్రయాగలో ఉండడం, ప్రయాగలో స్నానం చేయటం. రోగానికి ఎప్పుడు మందు వేయాల్సిందే. తీవ్రంగా రోగం పెరిగినప్పుడు ఔషధం వెయ్యకపోతే రోగం అంతకంతకీ పెరుగుతుంది. సంసారమే ఒక రోగం, పుట్టడమే ఒక రోగం, పుట్టిన తర్వాత పెళ్లి చేసుకోవడం పెద్ద రోగం, పిల్లల్ని కనడం పెద్ద రోగం,
ఈ పిల్లలకు ఆస్తులు జాగ్రత్తగా అందించడం మరో రోగం. ఈ మధ్య మధ్యలో శరీరానికి వచ్చే కొన్ని రోగాలు. ఇన్ని రకాల రోగాలకి విముక్తి ప్రయాగలో స్నానము అన్నారు. కాకపోతే అక్కడ ఎప్పుడు స్నానం చేస్తే మంచిది? భరణ్యాం కృత్తికాయాంతు రోహిణ్యాం వా విశేషతః. తమ నక్షత్రాలతో సంబంధం లేకుండా ఒక ఆయన అశ్వినిలో పుట్టాడు, నాకు భరణి సంపత్తార కాబట్టి అప్పుడు చెయ్యాలా అనకుండా, వాడు అశ్వినిలో పుట్టినా భరణిలో పుట్టినా ఇంక ఏ నక్షత్రంలో పుట్టినా ప్రయాగలో స్నానం చేయడానికి ప్రత్యేకంగా 3 నక్షత్రములు చెప్పారు. భరణి, కృత్తిక, రోహిణి. ఈ 3 నక్షత్రములలో గనక ఎవడైనా ప్రయాగలో స్నానము చేసి యథాశక్తిగా దానం చేస్తే వాడు ఖచ్చితంగా కాశీలో నివసించటం వల్ల, కాశీలో మరణించటం వల్ల వచ్చే ఫలితం పొందగలుగుతాడు. అంత యోగం పడుతుంది. అందుకని విశేషత అంటే పర్టిక్యులర్గా ప్రత్యేకముగా ఈ 3 నక్షత్రములలో స్నానం చేయండి అన్నారు. ఈ నక్షత్రాలు ప్రతి నెల వస్తూనే ఉంటాయిగా, ఉన్నవి 27 నక్షత్రాలే. కాబట్టి ఈ నక్షత్రాల్లో భరణి, కృత్తిక, రోహిణి ఉన్న 3 రోజులు చూసుకుని ఆ రోజుల్లో అక్కడ స్నానం చేయగలిగితే అది యోగము అన్నారన్నమాట. అందువల్ల వీలున్నంత వరకు అటువంటి కాలంలో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి అని పిలువబడేటటువంటి 27 నక్షత్రాల్లో భరణి, కృత్తిక, రోహిణి నక్షత్రములంటే ప్రయాగ క్షేత్రమునకు చాలా ఇష్టము గనక ఈ 3 నక్షత్రములు ఉన్న రోజులలో పగటిపూట సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ప్రయాగ స్నానం చేసిన వాడు పొందే ఫలితాన్ని బ్రహ్మ కూడా వర్ణించలేడు. దీంతో పాటుగా ఇక నక్షత్రములతో సంబంధం లేకుండా మరికొని చెప్పారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశించినప్పుడు అక్కడ స్నానం చేసిన, యథాశక్తిగా దానం చేసిన విముక్తో మానవో భవేత్ అన్నారు. స్నానం చేయటమే కాదు, యథాశక్తి ధనం దత్వా, తనకి ఉన్న ధనాన్ని ఎంతో కొంత యథాశక్తిగా దానం చేయాలి. ఉన్నదంతా దానం చేయమని ఎప్పుడు చెప్పట్లేదుగా, పదే పదే. తన శక్తిని అనుసరించి ఓ 1,00,000 రూపాయలు ఉంటే అందులో ₹1 కాదు, మరీ దారుణంగాను పిసిరిగొడతనంతో 1000, 2000 ఎంతో కొంత తెచ్చుకోవాలి. కోటీశ్వరుడు ఎలాగో కోటీశ్వరులు దానం చేయట్లేదు అనుకోండి, కొద్దిమందే చేస్తున్నారు. అందరూ కోటీశ్వరులు దానం చేస్తే ఏనాడో మేము హైదరాబాద్లో అనుకున్నటువంటి నైమిశారణ్యం కట్టేసేవాళ్ళం. సామాన్యులు చేసే దానం డబ్బున్న వాడికి చేయబుద్ధి ఎట్లేదు ఏమిటో, వాడి బొజ్జవాడు పెంచుకోవడమే తప్ప. అలా అన్నామని ఎవడన్నా ఏమన్నా అనుకున్నా పెద్ద పట్టించుకోకర్లా. పాప నాకు ఆశ్చర్యం, సత్యనారాయణ స్వామి విగ్రహం చేస్తున్నాం మేమంటే మెడలో ఉన్న మంగళసూత్రం బెళ్ళిచ్చేసింది తెలుసో ఆవిడ పెద్ద పండితురాలు కాదు, అలాగని డబ్బున్నవిడే కాదు. నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో. ఎందుకమ్మా నీకు ఉన్నదే చాలా తక్కువ కదా అంటే, ఏమండి మెడలో పసుపు కొమ్ము కట్టుకుంటే వచ్చే నష్టం ఉందండి, కానీ సత్యనారాయణ విగ్రహం మీరు చేస్తారంటే చేసి తీరతారు నాకు తెలుసు, ఎందుకంటే మీరు బంగారపు సింహాసనం చేయించి ఊరేగించడం కళ్ళారా చూశాం కదా ద్వారకలో, కాబట్టి మీ మీద నమ్మకంతో ఈ సూత్రం ఇచ్చేస్తానంది ఆవిడ. కుర్రాడు పట్టుకొచ్చి ఇచ్చాడు, గురువుగారు ఈ సూత్రం ఇచ్చారండి ఒక ఆవిడని, పేర్లు అనవసరం అనుకోని చెప్తాను. నిన్ననే జరిగిందా ఆ ఘటన, నాకు ఎంత ఆశ్చర్యం కలిగింది. నిన్న పొట్లం కట్టి రహస్యంగా ఒక ఆవిడ ఇచ్చేసి వెళ్ళిపోయింది. కనీసం పేరు కూడా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళు. వాళ్ళు దాతలంటే పేదరికంతో ఉన్న వాళ్ళు శక్తిని మించి దానం చేస్తున్నారు. ధనముండి కూడా వాళ్ళ కర్మయోగం వల్ల మళ్ళీ వచ్చే జన్మలో ఎత్తాలని కోరికుందిలేండి వాళ్ళకి. మళ్ళీ వచ్చే జన్మలో బాబో పుణుకు, బాబు ఇడ్లీ అని అడుక్కునే జన్మెత్తడం కోసం కొంతమందికి దానం చేయబుద్ధేది. కానీ ఎవరైనా సరే వీలున్నంత వరకు ఇటువంటి నక్షత్రాల్లో కానీ లేకపోతే మేష సంక్రమణంలో కానీ ప్రయాగలో స్నానం చేసి తోచినది దానం చేస్తే వాడు విముక్తుడై తీరతాడు. నేను చెప్పిన శ్లోకం సూత సంహితలో అధ్యాయం 5లో 13వ శ్లోకం. ఈ 13వ శ్లోకంలో చెప్పి ఉండకపోతే నా జీవితంలో మళ్ళీ పురాణం చెప్పను. అంటే నేను అంత ప్రామాణికంగా చెబుతున్నాను తప్ప సొంత పెత్తనంతో చెప్పట్లేదు. మళ్ళీ చదువుతున్నా వినండి. ప్రయాగాఖ్యం మహాతీర్థం భవరోగస్య భేషజం భరణ్యాం కృత్తికాయాంతు రోహిణ్యాం వా విశేషతః తత్ర స్నాత్వా రవౌ మేషే వర్తమానే మునీశ్వరాః యథాశక్తి ధనం దత్వా విముక్తో మానవో భవేత్ అని వరుసగా 12, 13 శ్లోకాల్లో సూత సంహితలో అధ్యాయం 5లో చెప్పారు. కాబట్టి ఆ 3 నక్షత్రాలే కాకుండా
సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు కూడా అక్కడ స్నానం చేయటం మహాఫలితం అన్నమాట. సూర్యుడు ప్రతి నెల ప్రతి మాసము ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు. వాటికి సంక్రమణము అని పేరు. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, ఇలా మొత్తం 12 రాసులు ఉన్నాయి కదా. ఈ రాసుల్లో సూర్యుడు ప్రవేశిస్తాడు. సాధారణంగా అమావాస్య నాడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ ప్రవేశించిన దాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే అది మేష సంక్రమణం, వృషభ రాశిలో ప్రవేశిస్తే వృషభ సంక్రమణం, అలాగే మిథునంలో ప్రవేశిస్తే మిథున సంక్రమణం, కర్కాటకంలో ప్రవేశిస్తే కర్కాటకం, సింహంలో ప్రవేశిస్తే సింహ సంక్రమణం, కన్యలో ప్రవేశిస్తే కన్యా సంక్రమణం అన్నమాట. ఈ విధంగా 12 రాసుల్లోనూ ప్రవేశించితే సంక్రమణములు అంటారు. వాటిల్లో కర్కాటక రాశిలో ప్రవేశిస్తే వచ్చే కర్కాటక సంక్రమణమే దక్షిణాయన పుణ్యకాలం. అదే మకరంలో ప్రవేశిస్తే మకర సంక్రమణం, అదేమో ఉత్తరాయణ పుణ్యకాలం. కానీ నిజానికి ఉన్నవి 12 సంక్రమణాలు. అందులో 2 సంక్రమణములు బాగా గుర్తుపెట్టుకుంటున్నాం మనం, దక్షిణాయనం ఉత్తరాయణం, కర్కాటక సంక్రమణం మకర సంక్రమణం. కానీ ఇదే దక్షిణాదిలో ద్రవిడ సంప్రదాయం వాళ్ళు, తమిళం వాళ్ళు అయితే 12 మాసాలు ఇవే మాసాలు వాళ్ళకి. అందుకే ధనుర్మాసము, మకర మాసము అనే మాసాలని సూర్యుడు రాశిలో ప్రవేశించడం వల్ల పేర్లు పెట్టుకుని ఆ మాసాలు వాడుతున్నారు. మన తెలుగు వాళ్ళకేమిటి, చాంద్రమానం, వాళ్ళదేమో సౌరమానం. సూర్యుడు మేషరాశిలో ప్రవేశిస్తే మేషమాసము అంటారు, మకర రాశిలో ప్రవేశిస్తే మకర మాసం, ధనురాశిలో ప్రవేశిస్తే ధనుర్మాసం అంటారు. అదే మనవాళ్ళు ఏం చేస్తారన్నమాట, చంద్రుణ్ణి బట్టి మానం పెట్టారు. అనగా చిత్ర అని ఒక నక్షత్రం ఉంది. ఈ నక్షత్రం పూర్ణిమ నాడు ఉందనుకోండి, పూర్ణిమ నాడు చిత్ర నక్షత్రంలో చంద్రుడు అందులో ప్రవేశిస్తాడు. అందుకని దానికి చైత్రము అని పేరు, చిత్రని బట్టి. విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉందనుకోండి, వైశాఖము. జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠమాసం. పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆషాఢమాసం. ఎందుకంటే అది పూర్వాషాఢ అవ్వచ్చు, ఉత్తరాషాఢ అవ్వచ్చు, మొత్తం చివరి ఆషాఢం కనుక అది ఆషాఢమాసం. ఆ తర్వాత శ్రవణ నక్షత్రం కనుక పూర్ణిమ నాడు ఉంటే శ్రావణము. పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర పూర్ణిమ నాడు ఉంటే భాద్రపదము అన్నారు. పూర్వభద్ర లేక ఉత్తరాభద్ర ఏదో పదం ఉంది కనుక అందులో. అశ్విని నక్షత్రం, దానికి అశ్వయుక్ అని కూడా పేరు. ఈ అశ్వయుక్కు లేక అశ్విని అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆశ్వీజమాసము. కృత్తిక అనే నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే కార్తీక మాసము. మృగశీర్ష నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మార్గశీర్షము. పుష్యమి నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పుష్యమాసము. మఘ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే మాఘమాసము. ఉత్తర ఫల్గుని లేక పూర్వ ఫల్గుని, పూర్వ ఫల్గుని పొబ్బ అంటాం, ఉత్తర ఫల్గుని వ్యవహారంలో ఉత్తర అంటాం, మొత్తం మీద ఫల్గుని అది. ఈ ఫల్గుని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే పాల్గొన మాసం. ఈ విధంగా మనకేమో చంద్రుణ్ణి బట్టి చాంద్రమానం, వాళ్ళకి సూర్యుడిని బట్టి సౌరమానం. అందువల్ల మనం ఏం కంగారు పడక్కర్ల. ప్రతి నెలలోనూ కూడా ప్రతి మాసంలో కూడా ఇటు పూర్ణిమలు ఉంటాయి, ఈ నక్షత్రాలు ఉంటాయి, ఈ మేషాది సంక్రమణములు ఉంటాయి. అందున సూర్యుడు మేష సంక్రమణంలో ఉన్నప్పుడు ప్రయాగలో స్నానం చేసి తనకి తోచినది దానం చేస్తే సందేహం లేకుండా వాడు పరమ యోగజాతకుడు అవుతాడు. ఎన్నిసార్లు చెప్పారండి మన పురాణాల్లో, నువ్వు ఎన్ని చేసినా దానం చెయ్యకపోతే ముక్తి పొందవు. రోజు వేదమంత్రాలు చదువుతున్నారు కదా, నకర్మణాన ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానసు అని ఇందాక కూడా చెప్పారు వాళ్ళు, అవునా? ప్రారంభంలో అందులో ఏమనున్నది, నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా నీకు మోక్షం రాదు. కర్మణ అంటే కర్మ చేత, నీ పనుల చేత నువ్వు మోక్షం పొందవు. పోనీ దేనివల్ల పొందుతావు? పిల్లల వల్ల మోక్షం పొందుతావా? కానీ పిల్లలు కూడా నీకు ముక్తి ఇవ్వలేరు. ఈ పిల్లల్ని ఎవరు నమ్మాడు ఈ రోజుల్లో? డబ్బులు అట్టుకుపోతారు తప్ప రేపు పిండం పెడతారని. బతికుండగానే పిండం పెట్టట్లేదు. వీడికి చచ్చాక పిండం ఏం పెడతాడు? వాడు గండం అవ్వకుండా ఉంటే చాలు. అందుకని నా ప్రజయా, నీ పిల్లల వల్ల నీకు మోక్షం రాదు. మొదట ఏమన్నాడు? నా కర్మణ, నువ్వు ఎన్ని గొప్ప పనులు చేసినా ముక్తి పొందట్లేదు. నా ప్రజయ, సంతానం, ప్రజ అంటే సంతానం, సంతానం వల్ల కూడా మోక్షం పొందలేవు. పోని డబ్బు ఉంది కాబట్టి మోక్షం పొందుదామా అంటే నీ డబ్బు కూడా నీ గుండెకాయ లబ్బు డబ్బు అనకుండా డబ్బు డబ్బు అని కొట్టుకోవటం వల్ల ఆ లబ్బు డబ్బు ఆగిపోయి చచ్చిపోతే ఈ డబ్బు కూడా నీకు మోక్షం ఇవ్వదు. ఇంక దేనివల్ల మోక్షం పొందుతావు?
త్యాగే నైకే అమృతత్వమానసు ఏకేన ఒకే ఒక్క పని ఏమిటది? త్యాగము, దానము చెయ్యటం వల్ల మాత్రమే అమృతత్వము అంటే చావు లేని స్థితి. మృతత్వం అంటే చావు, అమృతత్వం అంటే చావు లేని స్థితి అనగా మోక్షము. ఆనసుహు పొందుతున్నాడు. మానవుడు మోక్షమును కేవలము దానము వల్ల మాత్రమే పొందుతున్నాడు తప్ప ఇక దేనివల్ల పొందడం లేదు. కాబట్టి దానం ఎంతో కొంత చెయ్యవలసిందే. ఎంత లోభి అయినా చిట్ట చివరికి ధర్మం చేస్తేనే వాడు మోక్షం పొందుతాడు. అఫ్కోర్స్ ఎంత పిసిరు కొట్టాడైనా ధర్మం చేయక తప్పదు. ఒక ధర్మం కాలధర్మం. కాలధర్మం ఎవడైనా చేయక తప్పదు. ఆ ధర్మం కాదు, బతికొండగా ఎంతో కొంత ధర్మం చేయాలి. ఇంట్లో నిరంతరం జపం చేసే వాళ్ళకంటే అడవుల్లోకి వెళ్ళి కొంతమంది జటాజోటాలు ధరించి మహాతపస్సు చేస్తున్నారులేండి. అలా తపస్సులు చేసేవాళ్ళు ఈ సన్యాసులు వీళ్ళందరికంటే సంసారంలో ఉండి ఎంతో కొంత దానం చేసినవాడు తొందరగా మోక్షం పొందుతాడు. గుర్తుపెట్టుకోండి. కొన్ని వేల సంవత్సరములు జటాజోటములు ధరించి తపస్సు చేసినటువంటి వాడికంటే, జపం చేసిన వాడికంటే, అనేక సన్యాసాశ్రమాదులు స్వీకరించిన వాడికంటే కూడా సంసారంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత తన దానం, తన ధర్మం చేసుకున్నవాడు, తన సంపదలో కొంత దానం చేసినవాడు ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు. అందుకని దానాలు చేసే సంసారి మిన్న. ఈ భూలోకంలో అన్నదానమే నీకు రక్ష. ఎంత గొప్ప మహారాజైనా శరీరం విడిచిపెట్టేటప్పుడు తనతో పాటుగా ఒక్క సెంటు భూమి పట్టుకెళ్ళాడా? ఈ భూమి మీద ఒక్క రేణువు పట్టుకెళ్ళాడా? అలా పట్టుకెళ్ళేవాళ్ళు అయితే మొత్తం గుంటూరు అంతా ఎప్పుడో వెళ్ళిపోయేది. ఆ పైన అమరావతికి, పక్కనున్న అమరావతికే పట్టుకెళ్ళలేకపోతుంది. అవునా? మన ఇంటికే పట్టుకెళ్ళలేకపోతున్నాం. గుంటూరులో ఉన్న ఇల్లు ఇంకో చోటకి పట్టుకెళ్ళగలమా? ఎక్కడ పట్టుకెళ్తాం? అలా పట్టుకెడితే ఒక ఆవిడ అందులండి, ఏమండి మా ఇల్లు ఏమో బ్రాడీపేటలో ఉంది, ఇదే గనక బంజారా హిల్స్లోకి పట్టుకుపోయే ఓపిక ఉంటే మీరు ఏదైనా మంత్రం చెబితేట నేను మంత్రం చెప్పాలట. మీరు ఏదైనా మంత్రం చెబితే ఈ బ్రాడీపేటలో ఉన్న బాడీని పీక్కెళ్ళి బంజారా హిల్స్లో పెట్టుకుంటా బోల్డ్ అద్దె వస్తుంది, ఏమన్నా దయతో మంత్రం చెప్పండి అంది ఆవిడ. ఆ మంత్రం వస్తే నేనే పట్టుకుపోయేవాడిని. ఏలూరులో ఉన్న పీఠం హైదరాబాద్కి మళ్ళీ ఇక్కడిది కట్టి పెట్టేవాడిని అన్నాను. ఆ మంత్రం నాకు వస్తే నేనే పట్టుకుపోయేవాడిగా. మా సత్యనారాయణ గారు సత్రంపాడు నుంచి హైదరాబాద్ నాతో పాటు మకాం పెట్టేవారుగా, ఆ ఇల్లు పట్టుకుపోయేవారుగా. పీక్కుపోయి కుదరదండి, మొబైల్ కొంపలు కావు ఇవి. కాబట్టి అలాంటివి అసంభవం. మన ఇల్లే ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళవు. మన సంపద మనతో రాదు, మన శరీరమే రాదు, ఇంకేం పట్టుకెడతాం. కాబట్టి మహారాజులంతా ఈ సామ్రాజ్యం ఎక్కడే వదిలేశారు. అందువల్ల ఎప్పటికైనా అంతో ఎంతో దానం చేస్తేనే ఏ లోకానికైనా వెళ్ళగలము తప్ప ఇంక ఏ రకంగా మోక్షం పొందగలేం గనక యథాశక్తి ధనం దత్వా విముక్తో మానవో భవేత్. ఈ క్షేత్రములలో స్నానాదులు ఆచరించి దానం చేస్తేనే ముక్తి పొందుతాడు. ఆర్ద్రాయాం మార్గశీర్షేవ గంగాసాగర సంగమే స్నాత్వా మధ్యం దినే దత్వా యథాశక్తి ధనం ముధ సర్వపాప వినిర్ముక్త శివసాయుధ్యమాప్రియాత్. ఈ మధ్యన మేము చేసామండోయ్. కలకత్తాకి దగ్గరలో ఒక 5-6 గంటల ప్రయాణం చేస్తే కారుల్లో వాటిలో ఇంచుమించుగా 150 కిలోమీటర్లు ఉందనుకుంటాను, 200 కిలోమీటర్లు. కానీ గంగాసాగర సంగమం అని ఉన్నది. అక్కడికి ఈ మధ్యన మాతో పాటు వచ్చిన వాళ్ళు ఉంటే చేయొద్దండి. వచ్చారు, రావడమే కాదు వాళ్ళ శరీరం అంతా పవిత్రం అయిపోయింది దెబ్బకి. అంటే ఇంక వాళ్ళకి పాపం లేదు. భయంకరమైన ఎండలో మాడి బొగ్గైపోయారంతా, నాతో సైతంగా. అందులోనూ మే 14వ తారీఖు వరకు అమెరికాలోను కెనడాలోను చల్లగా ఉండొచ్చాం. పూర్తిగా అక్కడ మంచు. ఆ మంచులో ఇంట్లోంచి బయటికి వెడితే చలి. తీరా హైదరాబాదులో దిగాం. ఒక్కసారిగా తీసుకొచ్చి హిమాలయ పర్వతాల్లో నుంచి ఎడారిలో బారేసినట్టు అయిపోయింది. ఇంకా చూడండి రామచంద్ర ప్రభు, ఆపసోపాలు పడిపోయాం. నేను కూడా మానవుడిని అయిపోయాను. ఇక నా అసిస్టెంట్ చెప్పక్కర్లా, స్టంట్ చేసేసుకున్నాడు శరీరంతో పాపం. ఆ విధంగా మేము యాతన పడుతున్న సమయంలో గౌహతి వెళ్ళాం. గౌహతి నుంచి బయలుదేరి గంగాసాగరానికి వెడితే ఆ పూట ఉంది అక్కడ కుంభీపాక నరకంలో ఉన్న కొండ ఎంత వేడిగా ఉందో అంత వేడిగా ఉంది. అటువంటి సమయంలో కూడానండి గురుభక్తి వల్ల గురువుగారిని నమ్మి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక్కడు కూడా కళ్ళు తిరిగి పడిపోలేదంటే నమ్మండి. ఎవ్వరూ బాధపడలేదు. ఎండ ఉంది, అందులో చెప్పాక ఇందులో 2 కూర్చున్నారు. సరే, మన వి సంత్ కెమెరా కోసం ఆయన వచ్చాడు. కెమెరా అలా తీసి వెంటనే కారులో కూర్చునేవాడు టెక్నిక్గాను. సరే, మొత్తం మీద ఇలా కొంతమంది వచ్చారు. ఆ ఎండలో సముద్రంలో స్నానం చేసి మాడిపోతూ అరుగు మీద నా దగ్గర కూర్చుని చుట్టూ ప్రదక్షిణ చేశారు. నాకు ఆశ్చర్యం కలిగింది.
ఆ తర్వాత మంచి భోజనం, అద్భుతమైన భోజనం ఒకటి పెట్టించారు. ఆ భోజనం చేశాక సాంబారు భోజనం, దధ్యోజనం, అది తినగానే మళ్ళీ ఒక్కొక్కడికి కొండంత బలం వచ్చింది. సరే భోజనాలు పక్కన పెడితే గంగాసాగర సంగమంలో ఆర్ద్రా నక్షత్రం నాడు కానీ, ఆర్ద్రా నక్షత్రం ఉన్నప్పుడు కానీ, మార్గశీర్ష మాసంలో కానీ, లేదా మధ్యం దినే స్నాత్వా అక్కడుంది మధ్యాహ్నం పూట స్నానం చేస్తే అటువంటి వాడు శివుడిలో ఐక్యమైపోతాడట. సరిగ్గా మా వాళ్ళంతా మెట్ట మధ్యాహ్నం 12 గంటలకే స్నానం చేశారు. మామూలు స్నానం కదలండి, దాని గురించి వర్ణించడం కష్టం. అందరూ పరుగును వెళ్ళిపోయి వీడు చేశాడని చేయడం మానేస్తాను ఒక ఆవిడ కూర్చుంది. ఒక ఆవిడ ఎందుకు వచ్చింది గురువుగారు, నేను ఇక్కడే కూర్చుంటానని నా పక్కన కూర్చున్నది. కానీ జనమంతా మధ్యాహ్నం స్నానానికి ఎడుతుంటే అమ్మో వాళ్ళు స్నానం చేసేసారు, ఇంత పుణ్యం మూట కట్టారు, నేనెందుకు మూట కట్టకూడదని అవతల వాళ్ళ మీద పోటీతో వెళ్ళి స్నానం చేసి వచ్చింది ఆవిడ. ఏ వంకతో అయితేనే మధ్యాహ్నం పూట గంగాసాగర సంగమ స్నానము చేసిన వాడు, మళ్ళీ చెప్తున్నాను, స్నాత్వా మధ్యం దినే అంటే సరిగ్గా మిట్ట మధ్యాహ్నం పూట అందులో స్నానం చేసినవాడు, దత్వా యథాశక్తి ధనం ముద సంతోషంతో తనకున్న దాంట్లో ఎంతో కొంత దానం చేసినవాడు. ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. మధ్యాహ్నం స్నానం చెయ్యాలి, యథాశక్తిగా ధనాన్ని ఇవ్వాలి. ఆ ఇచ్చేటప్పుడు ముదా సంతోషంతో ఇవ్వాలట. దిక్కుమాలాడు డబ్బెమ్మన్నాడు రా బాబోయ్ ఈ పురాణంలో అని ఏడుస్తూ ఇవ్వకూడదు, ఇవ్వకపోతే పాపం అని భయం. ఇవ్వాలంటే ఈ లోపల ఏడుపు. అందువల్ల ఎలాగో ఇస్తున్నావు కదా, ఆ ఇచ్చేదేదో సంతోషంగా ఇచ్చేయి. అహనా డబ్బంట, ఓహనా డబ్బంట, ఈ దెబ్బకేమో పాపాలు పోతాయంట అనుకుని ఆనందంతో ఇవ్వాలి. అందువల్ల ఆనందముతో ఇస్తే అటువంటి వాడు సర్వ పాప వినిర్ముక్త, అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు. శివ సాయుధ్యమాప్నుయాత్తు, శివుని యొక్క సాయుధ్యాన్ని పొందుతాడు అని 14వ శ్లోకం చెబుతున్నది. మళ్ళీ పదే గురువుగారు చేదస్తంగా చెబుతున్నారు అనుకున్నా, శక్తిని మించి ఇవ్వకూడదు, అప్పు చేసి దానం చేయొద్దన్నాడు. అప్పు చేయటం వల్ల మాత్రం అది ప్రమాదం, దానివల్ల మనస్సుకి కష్టం కూడా కలుగుతుంది. ఇక తర్వాత తీర్థం నర్మదాచ మహాతీర్థం నరకద్వారనాశకం. నర్మదా నది అది కూడా పరమతీర్థం, నరకాన్ని నాశనం చేస్తుంది. నరకం కేసి పొరపాటు కూడా నర్మదా స్నానం చేసినవాడు వెళ్ళడు. అసలు నర్మదకు ఇంకో ప్రత్యేకత ఉందండోయ్, నర్మద దర్శన మాత్రంతో పవిత్రుని చేస్తుంది. ఇదివరకు మీకు శ్లోకం చెప్పాను కదా, గంగా స్నానం, యమునా స్నానం ఇవన్నీ ఒక ఎత్తు అయితే నర్మద చూసినంత మాత్రం చేతనే తరింపజేస్తుంది. అందువల్ల ఎవరికైనా యోగం బాగాలేక స్నానం చేయలేక నర్మద దగ్గరికి వెళ్ళి నర్మదను చూశాడా చాలు. రేపు ఫిబ్రవరిలో 21వ తారీఖు నాడు బయలుదేరి నర్మదకి వెడుతున్నాం. అమరకంటకం అని ఒక ప్రాంతం ఉన్నది, అక్కడే నర్మదా నది ఎక్కువగా పుట్టి ప్రవహిస్తున్నది. చాలా గొప్ప స్థలం. ఆ అమరకంటకం దగ్గర బ్రహ్మహత్యా పాపాన్ని కూడా ఆవు దూడ తొలగించుకున్న కథ పద్మపురాణంలో ఉంటుంది. అందువల్ల అక్కడికి వెడుతున్నాం. నర్మదా నదిలో స్నానం చేయటం ఎలాగో మహాయోగం. ఒకవేళ ఎవరికైనా కాళ్ళు చేతులు లాగుతూ కిందకి దిగి స్నానం చేయలేక, లేక జలుబు వల్ల ఇంకో రోగం వల్ల స్నానం చేయలేక కనీసం నర్మదా నదిని అక్కడికి వెళ్ళి అలా చూశాడా, చూస్తే కూడా వాడి పాపాలు విముక్తి అవుతాయి. అటువంటి వాడు నరకద్వార నాశకం అన్నారుగా తీర్థాన్ని. అంటే నరక ద్వారం కూడా చూడడు, కనీసం బైపాస్లో వెళ్ళిపోతాడు. కనీసం నరకాన్ని చూసి ఈ నరకం అని పలకరించి వెళ్ళే అవకాశం లేదు. వాడి కోసం పక్కన బైపాస్ వేశారు. ఇంకా వాడు టోల్ గేట్ కూడా కట్టక్కర్లా. ఇక్కడంటే టోల్ గేట్ లాగేస్తారు. బైపాస్లో వెళ్ళామా, హైదరాబాద్ వెళ్ళేవాడికి టోల్ గేట్ కట్టుకునే డబ్బులతోటి ఏసీలో వెళ్ళిపోవచ్చు, సెకండ్ ఏసీలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే నాకు టోల్ గేట్లే మొత్తం అంతా. అలా కాకుండా పరమపుణ్యాత్తులు నర్మదా నదిని చూస్తే నరక ద్వారం చూడకుండా మరొక వైపు నుంచి హాయిగా ఉత్తమ లోకాలు కడతారు. తత్ర స్నాత్వా యథాశక్తి ధనం దత్వాదరేణ చ బ్రహ్మలోకమవాప్నోతి నరో నాత్ర విచారణ. ఈ అమరకంటకం దగ్గర మొత్తం మీద నర్మదా నది ఎక్కడైనా పర్వాలేదు, ముఖ్యంగా అమరకంటకం చెప్పారు. నర్మదా నదిలో స్నానం చేసి యథాశక్తిగా సంతోషంతో ధనం దానం చేసినవాడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఏ నదీ స్నానం ఏ లోకం ఇస్తుందో చెప్పారు. నర్మదా స్నానం బ్రహ్మలోకాన్ని ఇస్తుంది. బ్రహ్మలోకం అంటే అంత తేలిక కాదండి. ఇక్కడ బ్రహ్మలోకం అనే శబ్దం వరకు మోక్షం అని కూడా అర్థం. కామం, క్రోధం, లోభం వీటికి ఏమని పేరు? నరకద్వారాలని పేరు. అందుకే మీకు
నరకద్వారాలు అని భగవద్గీతలో చెప్పాడు వాటిని. కామయేష క్రోధయేష అని. భూలోకంలో ఉన్నంతకాలం కామక్రోధ లోభాలు లేకుండా ఎలా ఉంటాయి? కాబట్టి ఈ కామం వల్ల, క్రోధం వల్ల, లోభం వల్ల, ఈ ద్వేషం వల్ల మానవుడు నరకానికి పోతాడు. ఈ గుణముల వల్ల వచ్చేటటువంటి దోషము కూడా నర్మదా నదీ స్నానం వల్ల తొలగిపోతుంది. ఇక యమునాచ మహాతీర్థం యమేనాపి నిషేవితం తత్ర స్నాత్వా నరో భక్త్యా రవౌ వృషభ సంస్థితో. యమున అది కూడా చాలా గొప్ప తీర్థం. సూర్యభగవానుడి కూతురు. సూర్యుడికి మొదటి భార్య పేరు సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి యొక్క మొదటి కొడుకు వైవస్వత మనువు. ఇప్పుడు మనం ఆ మనువు కాలంలో ఉన్నాం. వైవస్వత మన్వంతరి అని చెప్పుకుంటున్నాం. అందుకే రెండవ కొడుకు యమధర్మరాజు గారు, యముడు. ఈ విధంగా వైవస్వత మనువు యముడు పుట్టాక ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆవిడే యమున. ఆవిడకే మరో పేరు కాళింది. ఈ కాళింది లేక యమున అని పేరు కలిగిన ఆ కూతురు మహాతపస్సు చేసి హిమాలయాల్లో తన శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఆ శరీరం నదిగా ప్రవహిస్తున్నది. ఆ నది సూర్యభగవానుడి యొక్క కూతురే. కృష్ణుడి యొక్క అనుగ్రహంతో నదిగా మారింది. అందుకే కృష్ణుడు ఆ నదిని అనుగ్రహించి ఆ నదీ తీరంలో కృష్ణావతారంలో ఎన్నో లీలలు చేసి చూపించాడు. ఆ తర్వాత శరీరం విడిచిపెట్టిన ఆమె కాళింది అనే పేరుతో మరో శరీరం ధరించి శ్రీకృష్ణుడి యొక్క 8 మంది భార్యల్లో ఒక భార్య కూడా అయ్యింది. అందువల్లే కాళింది నదిలో స్నానం చేసిన వాడు కూడా మహాయోగజాతకుడు అవుతాడు. యమధర్మరాజు గారు కూడా సోదరి మీద ప్రేమతో అందులో స్నానం చేసి మళ్ళీ ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తాడు. పాపాత్ములు శిక్షించటం వల్ల ఆయనకు కూడా పాపం వస్తుంది టండోయ్. ఆయనకు కూడా వచ్చిన పాపం ఎలా తొలగించుకుంటున్నాడు? ఈ యమునా నది స్నానంతో తొలగించుకుంటున్నాడు. సూర్యుడు వృషభ రాశిలో ఉండగా కానీ, అది వృషభ మాసం అన్నమాట, లేదా విశాఖ నక్షత్రంతో కూడిన ఆదివారం నాడు, ఆదివారం విశాఖ నక్షత్రం ఉన్నప్పుడు కానీ యమునలో స్నానం చేశాడా ఇంకా వాడికి వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. స్నానానంతరం ఒక వేదవేత్తకి భోజనం పెట్టాలి. భోజనం పెట్టడం కుదరకపోతే స్వయం పాకమో లేదా భోజనానికి కావలసిన ధనమో దానం చెయ్యాలి. అటువంటి వాడు అవుతట సమస్త పాపాల నుంచి విముక్తి పొంది శివేన సహ మోదతే, శివునితో ఆనందం పొందుతాడు, అనగా శివుడిలో ఐక్యమైపోతాడు. ఈ యమునా నదికి పుష్కరములు వచ్చినప్పుడు ఒక్కరోజైనా పుష్కర కాలంలో స్నానం చేయగలిగితే, అందున మధ్యాహ్నం 12 లోపు చేయగలిగితే అటువంటి వాడు కూడా శివుడితో పాటు ఆనందం పొందుతాడు. మన అదృష్టం రాబోతున్నది రేపు మే 31వ తారీఖు నుంచి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయండి వచ్చే సంవత్సరం. ఆ సమయంలో మేము బృందావనంలో భాగవత సప్తాహం చేస్తాం. రావాలి అనే సంకల్పం యోగం ఉన్నవాళ్ళు సరే మా శిష్యుల్ని సంప్రదించండి. ఈ పుష్కర సమయంలో అక్కడ స్నానం, దానం, భాగవత కథ వినడం అది పరమయోగ జాతకులకి మాత్రమే లభిస్తుంది. అటువంటి వాళ్ళు కూడా శివుడిలో ఐక్యమైపోతారు. ఈ విధంగా అనేక విశేషాలని ఇంకా చెబుతున్నాడు ఆయన. సాయంత్రం యథాప్రకారంగా 6 గంటలకు మళ్ళీ కలుసుకుంటాం. ఇవాళ రేపు కూడా పగలు ఉంటుందని చెప్పారుగా, రేపు కూడా ఇలాగే 10 మధ్యలో ఈ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం మాత్రం యథాతథంగా ఉంటుంది. కేవలం ఇక రేపు ఒక్కరోజే పగలు ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకోండి. శుక్రవారం కూడా ఉదయం ఉంటుందనే విషయం ఒకవేళ నేను చెప్పినా చెప్పకపోయినా సాయంత్రం రేపు కూడా 10 గంటలకు రండి. ఇవి చాలా మహిమ కలిగినవి. వినడం వల్ల కూడా యోగాలు కలుగుతాయి. ఇప్పుడు అన్నీ మనం చేయలేకపోవచ్చు, ధనం లేకో ఆరోగ్యం బాగా లేకో తీర్థయాత్రలు చేయలేకపోయినా కనీసం వినడం వల్ల తరిస్తారు. శ్రవణం చాలా గొప్పది. ఆ విన్నదాన్ని ఇతరులకు చెప్పడం ఇంకా అదృష్టం అన్నమాట. సరే పాట పాడేస్తుందా? నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం. నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము అందముగల్నా. నీలాద్రి శిఖరాన నెలకొనియున్నా నీ నగుమోము
అందముగల్నా ఏ అందమైనా వెగటేనల్నా ఏ అందమైనా వెగటేనల్నా జగదేక మోహన సుందరాకార నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏ ఇతి బాధ ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడనీయకల్నా నీ పాద సేవా విడనీయకల్నా శరణగతవన హే జగన్నాథ నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాధేశ్యాం హే రాధేశ్యాం హే రాధేశ్యాం రాధేశ్యాం గోవింద